హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ న్యూ బ్లాగ్. ఎస్టర్డే మా మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గర మాతా పూజ స్టార్ట్ అయింది. ఫస్ట్ డే ఎస్టర్డే మాకి ఈవినింగ్ తీసుకొని వచ్చారు. ఇంకా 10 days అయితే పూజ అవన్నీ చాలా బాగా జరుగుతాయి. సండే మాతమ్మ విసర్జన చేస్తారు, ఫ్రైడే తీసుకొని వస్తారు. ఇంకా 10 days పూజ అవన్నీ చాలా బాగా జరిగిన తర్వాత లాస్ట్ సండే అయితే విసర్జన చేస్తారు. ఖడగ్పూర్లోని అన్ని ఏరియాలోని ఒక వేరే డేట్కి అయితే మాతమ్మకి తీసుకొని వస్తారు. ఇంకా 10 days పూజ అవుతుంది. ఇంకా లాస్ట్ డే అయితే టైగర్ డాన్స్ అలాంటివి చాలా ఉంటాయి. ఆంధ్రాలోని సంక్రాంతికి ఎలా అందరూ వాళ్ళ ఇంటికి వెళ్తారో సేమ్ అలాగే మాతా పూజ అంటే మాకు ఒక ఇమోషన్. ఇయర్ అంతా వెయిట్ చేస్తాము మాతా పూజ కోసము. అందరూ వేరే వర్క్ కోసం బయట ఉంటారు కదా, ఇంకా గర్ల్స్కి కూడా మ్యారేజ్ అయిపోతుంది. సో అందరూ అయితే ఈ మాతా పూజకి అయితే వాళ్ళ ఇంటికి అయితే వెళ్తారు. నేనైతే ఇప్పుడు వరకు వెళ్ళలేదు, ఇంకా 2 days తర్వాత వెళ్తాను. ఈ వీడియో క్లిప్ అయితే మా చెల్లి పెట్టింది నాకు. ఇంకా అప్పుడు మార్కెట్కి వెళ్దాం అనేసి రెడీ అవుతే మా హబీ అన్నారు ఏదైనా ఫుడ్ ప్రిపేర్ చేసి, నాకు ఆకలిస్తుంది సో తినిన తర్వాత మార్కెట్కి వెళ్దామన్నారు. సో ఇంకా నేను డిన్నర్ రెడీ చేయడానికి కిచెన్లోకి వచ్చాను. కానీ ఇంత వేడికి కిచెన్లో ఉండాలి కూడా అనిపించట్లేదు. సో ఏదైనా ఈజీగా అయిపోతే అదే చేసేయాలి అనుకున్నాను. రోటీ చేయను అనుకున్నాను ఈరోజు. గోధుమ పిండి దోశ అయితే ఈజీగా అయిపోతుంది కదా, సో అందుకే అనేసి ఈరోజు డిన్నర్లోనే గోధుమ పిండి దోశ చేస్తున్నాను. లెఫ్ట్ ఓవర్ ఇడ్లీ బ్యాటర్ ఉండాలి, సో గోధుమ పిండిలోని అది కూడా యాడ్ చేసాను. టేస్ట్ అయితే బాగుంటుంది గైస్ ఇడ్లీ బ్యాటర్ యాడ్ చేస్తే. ఇంకా సాల్ట్ యాడ్ చేసి ఇంకా కొంచెం వాటర్ యాడ్ చేస్తూ కొంచెం వాటర్ యాడ్ చేస్తూ ఇంకా దోశకి బ్యాటర్ అయితే రెడీ చేసుకుంటున్నాను. నేనైతే చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. ఇంకొక 2 daysలోనైతే నేను కూడా మా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను మాతా పూజకి. ఇంకా మాతా పూజకి అయితే మా ఫ్రెండ్స్ అందరూ వస్తారు కదా, సో అందరితోని మీట్ అవ్వడానికి కూడా ఛాన్స్ ఉంటుంది. ఇయర్కి 1 time వెళ్తాము. లాస్ట్ ఇయర్ వెళ్ళాను మాతా పూజకి, సో ఇంకా ఈ ఇయర్ వెళ్తున్నాను. మాతా పూజ కోసము మా ఫ్రెండ్స్ అందరూ 1 month ముందు నుంచి అందరికీ మెసేజెస్ అవన్నీ పెట్టడం స్టార్ట్ చేస్తారు కి మాతా పూజకి వస్తున్నామా రావట్లేదా అనేసి. గోధుమ పిండితోని దోశ చేస్తున్నాను కాబట్టి లంప్స్ లేకుండా దోశకి బెటర్ రెడీ చేసుకోవాలి. నాపైతే గోధుమ పిండిలోని లంప్స్ వచ్చేస్తుంది వేగా. సో నేను అందుకే కొంచెం వాటర్ యాడ్ చేస్తూ దోశకి బెటర్ అయితే రెడీ చేసుకున్నాను లంప్స్ లేకుండా. ఇంకా అప్పుడు ప్యాన్ హీట్ అయ్యాక కొంచెం ఆయిల్ వేసి ఇంకా ఆయిల్కి మళ్ళీ తుడిచేసాను కాటన్ క్లాత్తోని. ఇంకప్పుడు దోశ బ్యాటర్ అయితే స్ప్రెడ్ చేస్తున్నాను. సో నా దోశలోని అసలు లంప్స్ లేకుండా చాలా పర్ఫెక్ట్గా వచ్చింది నా గోధుమ పిండి దోశ. ఇంకప్పుడు పైనుంచి కొంచెం ఆయిల్ కూడా వేస్తున్నాను. బయటికి వెళ్ళాలని రెడీ అయిన తర్వాత మళ్ళీ వచ్చి కిచెన్లో కుకింగ్ చేయాలంటే సమ్మర్ సీజన్లోని చాలా ఇబ్బందిగా ఉంటుంది. నేనేమో మార్కెట్ నుంచి వచ్చిన తర్వాత చేద్దాం అనుకున్నాను, బట్ మా హబీకి అయితే ఆకలిస్తుంది అనేసి అన్నారు. సో తను అన్నారు డిన్నర్ చేసాకే ఇంకా ఒకేసారి బయటకు వెళ్దామన్నారు. గోధుమ పిండి దోశకి నేను టర్న్ చేస్తూ 2 sides బాగా కాల్చేసుకున్నాను. సో గోధుమ పిండి దోశ అయితే రెడీ అయిపోయింది. ఈరోజు దోశ బ్యాటర్ అయిపోయింది, అందుకే అని నేను గోధుమ పిండి దోశ చేశాను. ఇంకా దోశ బ్యాటర్ మళ్ళీ నానబెట్టిన వేస్ట్, ఎందుకంటే ఎలాగో నేను ఇంకొక 2 daysకి అయితే మా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను కాబట్టి ఇంకా నేను ఒకేసారి 1 week కోసం చేసుకుంటాను కదా, సో అలా ఉండిపోతుంది. సో ఈ 2 days అయితే వేరే బ్రేక్ఫాస్ట్ ఏదైనా చేసుకోవచ్చు అనేసి ఇంకా దోశ బ్యాటర్ అయితే నేను ప్రిపేర్ చేయలేదు. గోధుమ పిండి దోశ అయితే చాలా బాగుంటుంది గైస్, సాఫ్ట్గా ఉంటుంది. ఇంకా గోధుమ పిండి దోశకి అయితే మేము కర్రీతో కూడా సర్వ్ చేసుకోవచ్చు. ఇంకా మిగతా దోశలు కూడా ఇంకా అలాగే వేసుకున్నాను. గోధుమ పిండి దోశ అయితే మా జైకి చాలా ఇష్టం, ఎందుకంటే ఈ దోశ చాలా సాఫ్ట్గా ఉంటుంది. నార్మల్గా ఆ దోశ అయితే మా జై తిన్నుడు. సో ఆఫ్టర్నూన్ది కర్రీ ఉండాలి, సో ఆ కర్రీతోనే నేను ఈరోజు దోశ అయితే సర్వ్ చేసుకున్నాను. చట్నీ ఏమీ చేయలేదు. ఇంకా ఇప్పుడు డిన్నర్ చేసిన తర్వాత బయటికి వెళ్ళాలి మార్కెట్కి. సో షాప్స్ కూడా క్లోజ్ అయిపోతుందేమో అనిపిస్తుంది, చాలా లేట్ అయిపోయింది. యాక్చువల్లీ మార్కెట్కి ఎందుకు వెళ్తున్నామంటే లాస్ట్ వీక్ మేము ఈ ఐరన్ తీసుకున్నాము. సో మేము చూడలేదు అప్పుడు ఈ ఐరన్ కొంచెం బ్రేక్ అయింది. సో ఐరన్ది ఒక ప్లాస్టిక్ కూడా బ్రేక్ అయ్యి కవర్లో ఉండాలి. సో నేను ఎస్టర్డే నా డ్రెస్సెస్ ఐరన్ చేయాలనేసి చూస్తే దాంట్లోని ఒక ప్లాస్టిక్ది పీస్ ఉండాలి చిన్నది. తర్వాత ఐరన్ బాక్స్కి చూస్తే ఐరన్ కూడా స్క్రాచ్ అయ్యి ఉండాలి. సో అందుకే అనేసి ఈరోజు ఐరన్ రిటర్న్ చేయడానికి వెళ్ళాలి. కానీ 1 week అయిపోయింది మేము తీసుకొని, లాస్ట్ ఫ్రైడే తీసుకున్నాము. సో ఇంకా ఈ ఫ్రైడే రిటర్న్ చేయడానికి వెళ్తున్నాము. 1 week అయిపోయింది కదా, సో రిటర్న్ తీసుకుంటారో లేదో అనేసి అనుకుంటున్నాము.
మా దగ్గర ఇంకొక ఐరన్ బాక్స్ ఉండాలి. సో మా మ్యారేజ్ తర్వాత స్పెన్సర్లోని కొన్ని సామాన్లు తీసుకుంటే అప్పుడు గిఫ్ట్గా వచ్చింది ఆ ఐరన్ బాక్స్. సో ఐరన్ బాక్స్ అయితే 5 years యూజ్ చేసిన తర్వాత పాడైపోయింది. ఇంకప్పుడు మార్కెట్కి వెళ్తున్నాము. 8:30 అయిపోయింది. మేబీ మేము మార్కెట్కి వెళ్ళిన వరకు ఐరన్ షాప్ క్లోజ్ అయిపోతుందేమో అనుకుంటున్నాము. ఇంకా షాప్కి వెళ్ళిన తర్వాత ఐరన్ రిటర్న్ తీసుకుంటారో లేదో కూడా అనేసి చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. బట్ షాప్కి వచ్చిన తర్వాత వాళ్ళైతే ఐరన్ బాక్స్ అయితే ఈజీగా రిటర్న్ తీసుకున్నారు. ఇంకా వేరే న్యూస్ అయితే ఇచ్చారు. నేనైతే 1 week అయిన వల్ల వాళ్ళు రిటర్న్ తీసుకోరేమో అనుకున్నాను. కానీ వాళ్ళ అసలు ఏమీ క్వశ్చన్స్ ఏమీ అడగకుండా ఇంకా వెంటనే రిటర్న్ తీసుకున్నారు. ఇంకా ఐరన్ బాక్స్ తీసుకున్న తర్వాత నాకు కొన్ని షాపింగ్ అయితే చేయాల్సినవి ఉండాలి. సో మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్తాం అనేసి సో షాపింగ్ చేసిన తర్వాత SRMT మాల్ దగ్గరికి వచ్చాము. సో నేనేమో ఈ టైంకి SRMT మాల్కి ఎందుకు వచ్చాము అనుకున్నాను, కానీ SRMT మాల్కి వెళ్ళట్లేదు. SRMT మాల్ ఆపోజిట్లోని ఇక్కడ ఖోవా ఐస్ క్రీమ్ ఇంకా ఖోవా బదామ్ మిల్క్ చాలా ఫేమస్ అంట. సో మా అవి ఇక్కడికి తీసుకొని వచ్చారు. సో ఇక్కడైతే ఫస్ట్ టైం వచ్చేసి ఈ ఖోవా ఐస్ క్రీమ్ ఇంకా ఖోవా బదామ్ మిల్క్ అయితే టేస్ట్ చేసాము. చాలా బాగా ఉంది. ఇంకా బై బై గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై బ్లాగ్.